హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ఏపీఎస్సీ ఎఫ్ఎస్ఓ ఎఫ్పిఓకి సంబంధించి లాస్ట్ 10 days మాత్రమే ఉంది కాబట్టి ఈ యొక్క 10 days లో మీరు ఏం చేస్తే ఆర్ ఏం ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి అనేది చూద్దాము. అదేంటి 10 days ఉంది అని చెప్తున్నారు అని మీకు ఫస్ట్ డౌట్ రావచ్చు. 10 days మాత్రమే ఉంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను బికాస్ పోస్ట్ పోన్ అని చాలా మంది మీ యొక్క ప్రిపరేషన్ ని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి మనకి అఫీషియల్ న్యూస్ అయితే ఎక్కడా లేదు. అఫీషియల్ వెబ్ నోట్ అనేది మనకి ఏపీఎస్సీ అయితే రిలీజ్ చేయలేదు. సో ఫిక్స్డ్ ఎగ్జామ్ అనేది September 7th ఉంటుంది. బోత్ ఎఫ్బిఓ అనేది ఉంటుంది, ఎఫ్ఎస్ఓ అనేది కూడా మనకి సేమ్ డేట్ ఇచ్చారు కాబట్టి రెండు September 7th అవుతాయి అని మీరైతే ఇది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. రైట్, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది మనకి అఫీషియల్ వెబ్ నోట్ వచ్చిన తర్వాతే పోస్ట్ పోన్ అనేది మీరు ఆలోచించండి. నెక్స్ట్ వాట్ టు ఫోకస్. సో వాట్ టు ఫోకస్ అనే దానికి ముందు నేను ఫస్ట్ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే 10 days మాత్రమే ఉంది కాబట్టి మీరు ఇప్పటికే ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసి ఉంటారు. అలాగే రివిజన్ కూడా మీరు ఇప్పటికే 2-3 times అనేది కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి కొత్త టాపిక్స్ ఏవి అయితే ప్రస్తుతం స్టార్ట్ చేయొద్దు. వాట్ ఎవర్ ద టాపిక్స్ మీరు ఇప్పటి వరకు చదివారో వాటినే ఇంకొక 2-3 times అనేది రివిజన్ చేయడానికి ట్రై చేయండి తప్ప కొత్తగా టాపిక్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు. బికాస్ కొత్తగా ఇప్పుడు టాపిక్ స్టార్ట్ చేశారు అంటే దాన్ని మీరు అర్థం చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి. అగైన్ దాన్ని మీరు రివిజన్ చేయాలన్నమాట. సో ఉన్న టాపిక్ మర్చిపోవడం కంటే కూడా ఆల్రెడీ వచ్చిన టాపిక్ ని ఇంకో 2-3 times బ్రష్ అప్ చేయడమే బెటర్. కాబట్టి ఉన్న టాపిక్స్ మీరు ఏదైతే ఇప్పటి వరకు చదువున్నారో రివిజన్ చేస్తున్నారో వాటినే ఇంకొక 2-3 times అనేది రివిజన్ చేయడానికి ట్రై చేయండి. రైట్, అండ్ ఈ యొక్క రివిజన్ ఓన్లీ రివిజన్ చేస్తే సరిపోతుందా అంటే రివిజన్ చేస్తే సరిపోదు, దాని అప్లికేషన్ కూడా మీకు తెలియాలన్నమాట. ఏంటి అప్లికేషన్ అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ అనేది రాస్తారో నేను ఎగ్జామ్ రోజే వెళ్ళి ఎగ్జామ్ లోనే ఒకసారి రాస్తాను ఇంకా నేను ట్రై చేయను అని అంటే మాత్రం అది డెఫినెట్ గా 100% వర్కౌట్ అవుదని నేను చెప్తాను. బికాస్ ఏదైనా కూడా మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అని అంటే దానికి ముందుగా ఎలా ఉంటుంది దాని యొక్క అప్లికేషన్ అంటే మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది. రైట్, సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే మీరు ఎన్ని టైమ్స్ రివిజన్ చేశారు కాబట్టి మీకు సబ్జెక్ట్ ఉంటుంది, డెఫినెట్ గా ఆ యొక్క సబ్జెక్ట్ కి సంబంధించి నాలెడ్జ్ కూడా ఉంటుంది. బట్ దాన్ని మీరు ఎలా అప్లై చేస్తున్నారు అనేది మెయిన్ పాయింట్ అనమాట. మీరు అప్లై చేసే దాన్ని బట్టే మీరు ఆన్సరింగ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ వై దాని యొక్క అప్లికేషన్ పార్ట్ అనేది మీకు ఫస్ట్ తెలియాలి అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ పార్ట్ మీకు తెలియాలి అంటే మీరు ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి, లైక్ మాక్ టెస్ట్ అని, టెస్ట్ సిరీస్ అని ఏవైతే ఉంటాయో ఇవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఏమొస్తుందో కూడా నేను చెప్తాను చూడండి. లెట్స్ సే మీరు ఒక మాక్ టెస్ట్ రాస్తున్నారు అంటే కంప్లీట్ సిలబస్ మీద రాస్తుంటారు, లేదంటే సెక్షనల్ టెస్ట్ మీద రాస్తుంటారు. సో రాస్తున్నారు అంటే మీకు ఉన్నటువంటి ఆల్రెడీ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ యొక్క నాలెడ్జ్ ని మీరు అప్లై చేస్తారు. అప్లై చేయడంలోనే మీకు తెలుస్తుంది మీరు ఎలా అప్లై చేస్తున్నారు మీ యొక్క నాలెడ్జ్ ని అనేది ఫస్ట్ మీకు తెలుస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో మీరు ఇప్పుడే అనలైజ్ చేసుకున్నారు అంటే ఎగ్జామ్ లో దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు నేను డైరెక్ట్ గానే వెళ్ళి ఎగ్జామ్ లోనే రాస్తాను అంటే మీకు కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, నెక్స్ట్ నోటిఫికేషన్ కి వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డోంట్ మేక్ దట్ మిస్టేక్ హియర్. ఇప్పుడే మీరు ప్రాక్టీస్ అనేది చేశారు, మీ యొక్క అప్లికేషన్ పార్ట్ అనేది ఎలా ఉంటుంది, మీరు క్వశ్చన్ ని ఎలా చదువుతున్నారు, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా ఇచ్చాడు, క్వశ్చన్ ని ఎలా చదవాలి, ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చేయాలి అనేది ఈ యొక్క మాక్ టెస్ట్ కానీ టెస్ట్ సిరీస్ లోనే మీరు కనుక అలవాటు చేసుకుంటే ఎగ్జామ్ లో అది మీకు ఇంకొంచెం ఈజీ అవుతుంది. అలాగే ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి కంపేర్ టు అదర్ ఆస్పిరెంట్స్ మీకు హెల్ప్ అవుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంక్రీజ్ యువర్ టైం. ఇప్పటి వరకు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆర్ ఒక ఆస్పిరెంట్ 6 hours చదువుతున్నారు అని అంటే రేపటి నుంచి ఇంకా 10 days మాత్రమే ఉంది కాబట్టి 10 days లో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. లెట్ మీ టెల్ యు 10 days ఉంది కాబట్టి ఒక 10 days ఇంకొక 1 to 1.5 hour మీ యొక్క ప్రిపరేషన్ టైం ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6 hours చదువుతున్నారు అంటే లెట్స్ సే 7 hours కానీ లేదంటే 7 hours to 8 hours అనేది మీ యొక్క ప్రిపరేషన్ టైం ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఓన్లీ ఫర్ దిస్ 10 days. 10 days ఉంది కాబట్టి ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు ది సబ్జెక్ట్స్. మన సబ్జెక్ట్స్ ఏమున్నాయి, పార్ట్ ఏ ఉంది, బి ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఏకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బికాస్ మాకు ఏలో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని ఐడియా ఉంది కాబట్టి మేము ఏనే బాగా చదువుకుంటాం, ఏలోనే మేము 75 marks ఉంటుంది కాబట్టి ఏలోనే మేము 50 to 60 marks తెచ్చేసుకుంటాము. కొంతమంది బి మాకు బాగా ఐడియా ఉంది కాబట్టి బిలోనే మేము 50 to 60 marks తెచ్చేసుకుంటాము, ఈజీగా మేము క్లియర్ చేసుకుంటాము అనే థాట్ లో ఉన్నారు. ఈ థాట్ లో మాత్రం మీరు ఫిక్స్ అయ్యి ఎగ్జామ్ కి వెళ్ళొద్దు. బికాస్ పార్ట్ ఏ అండ్ బి రెండు మనకి ఇంపార్టెంట్. ఏని నెగ్లెక్ట్ చేసి బిని చదవద్దు, అలాగే బిని నెగ్లెక్ట్ చేసి ఏని కూడా చదవద్దు. రైట్, రెండు సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తాయి కాబట్టి పార్ట్ ఏకి మీరు ఎంత టైం అయితే ఇస్తున్నారో పార్ట్ బికి కూడా అంతే టైం ఇవ్వండి. మీరు కొంచెం స్ట్రాంగ్ ఉన్నాను నేను ఈ సబ్జెక్ట్ లో అని అనుకుంటే దాన్ని ఇంకొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి అంతే. కానీ ఏం నెగ్లెక్ట్ చేసి బి చదివేస్తాను లేదంటే బి నెగ్లెక్ట్ చేసి ఏం చదివేస్తాను అని మాత్రం
చేయొద్దు, రైట్? బికాస్ పేపర్ ఏ టఫ్ ఇస్తాడా, బి టఫ్ ఇస్తాడా అనేది మనకు తెలియదు, ఎగ్జామ్ రాసే వరకు మనకు తెలియదు. కాబట్టి రెండింటిని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈక్వల్ టైంతో మీరు ప్రిపరేషన్ అనేది చేయండి, లేదంటే రివిజన్ అనేది చేయండి. సో కమింగ్ టు ది అనౌన్స్మెంట్, నేను ఇందాక చెప్పిన టెస్ట్ సిరీస్ లో భాగంగా ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి అని అయితే నేను చెప్పట్లేదు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మన ఐప్రా అకాడమీలో కూడా టెస్ట్ సిరీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. బోత్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పార్ట్ బి కి మాత్రమే ఉన్నాయి, మన దగ్గర పార్ట్ ఏ కి అవైలబుల్ గా లేవు. ఓన్లీ పార్ట్ బీస్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి టెస్ట్ సిరీస్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఓ మనకి 11 టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 11 సెక్షన్ విత్ 700+ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉంటాయి. అలాగే 5 ఫుల్ లెంత్ టెస్ట్ అనమాట. 5 ఫుల్ లెంత్ టెస్ట్ అంటే 350 క్వశ్చన్స్ అనమాట. సో ఇక 350 + 700 అంటే టోటల్ గా ఎఫ్ఎస్ఓ లో మీరు 1000+ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది, రైట్? ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకి 199 రూపీస్కే అవైలబుల్ గా ఉంది. అండ్ దెన్ కమింగ్ టు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా మన దగ్గర ఓన్లీ పార్ట్ బి అవైలబుల్ గా ఉంది, నో పార్ట్ ఏస్, రైట్? ఈ యొక్క పార్ట్ బి లో జనరల్ సైన్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క జనరల్ సైన్స్ 8 టాపిక్స్ ఉన్నాయి మనకి సిలబస్ లో. 8 టాపిక్స్ కి 8 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. సో 8 సెక్షనల్ టెస్ట్ తో పాటు 2 ఫుల్ లెంత్ టెస్ట్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇది కూడా మనకి 199 రూపీస్ కే అవైలబుల్ గా ఉంటుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మాకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కూడా కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ మీ డౌట్స్ అనేది మీరు క్లారిఫై చేసుకోవచ్చు. యు ఆర్ ఇంట్రెస్టెడ్, డూ పర్చేస్. పార్ట్ ఏ మాత్రం అవైలబుల్ గా లేదు, నేను ముందే ఇది కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. పార్ట్ ఏ మన దగ్గర అవైలబుల్ గా లేదండి, ఓన్లీ పార్ట్ బి మాత్రమే అవైలబుల్ గా ఉంది, రైట్? అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. లాస్ట్ 10 days కాబట్టి పోస్ట్ పోన్ అనే న్యూస్ మాత్రం పక్కన పెట్టేసేయండి. ఎగ్జామ్ September 7th అని ఫిక్స్ అయ్యి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. నథింగ్ విల్ హ్యాపన్ ఇఫ్ పోస్ట్ పోన్ అయింది నిజంగా అని అనుకుంటే కనుక మీకే అది అడ్వాంటేజ్, బికాస్ మీరు ఇంకొకసారి రివిజన్ చేసినట్లు ఉంటుంది. అంతేకాని దీనివల్ల మీకు వచ్చేటువంటి నష్టం కానీ డిసడ్వాంటేజ్ కానీ ఏమీ లేదు, రైట్? సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Subscribe for more updates and see you all tomorrow.